బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలంబాటలో పాల్గొననున్నారు. కాసేపట్లో ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఉమ్మడి కరీంనగర్ కు బయలుదేరారు. పొలంబాటలో భాగంగా ఎండిన పంటల్ని పరిశీలించి రైతుల్ని పరామర్శించనున్నారు. ముందుగా ముగ్దుంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటలు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుంటారు కేసీఆర్. అక్కడ నీరందక ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాష్పల్లి దగ్గర మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నారు కేసీఆర్. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరి కాసేపట్లోనే కేసీఆర్ అక్కడికి చేరుకోబోతున్నారు పొలంబాట కార్యక్రమంలో భాగంగా. సో రైతులంతా అక్కడికి చేరుకున్నారా వారి గోడు వెళ్లపుచ్చడానికి? ధనలక్ష్మి, పెద్ద ఎత్తున రైతాంగం అంతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లా పరిధిలోని ముగ్దుంపూర్లో పెద్ద ఎత్తున పంటలు నష్టపోవడం జరిగింది. నష్టపోయినటువంటి పంటలను ఏదైతే సాగునీరు లేక ఎండిపోయినటువంటి పంటలను కేసీఆర్ పరిశీలించబోతున్నారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ రైతాంగం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితులకు సంబంధించిన అంశాలను రైతులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక్కడ రైతులైతే మాత్రం ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వరద కాలువ, అదేవిధంగా మానేరు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ బావుల ఆధారంగా ఇక్కడ రైతులంతా పెద్ద ఎత్తున ఈ దఫా వరిని సాగు చేయడం జరిగింది. చాలా మంది రైతులు సాగునీరు అందక తమ పంటలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. ఇటు ముగ్దుంపూర్లో పెద్ద ఎత్తున దాదాపు మానేరు, అదేవిధంగా వ్యవసాయ బావుల ఆధారంగా రైతులు వరిని సాగు చేశారు. దాదాపు 50 ఎకరాల పైగా పంట నీరందక ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇటు బోయినపల్లి మండలంలో కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా పంటలు ఎండిపోవడంతో నష్టాలను చవిచూడవలసి వచ్చింది. సీజన్లో వరి సాగు ఎక్కువ చేయడం జరిగింది. వరి సాగు పూర్తి స్థాయిలో నీరందుతుందని చెప్పి భావించారు. కానీ ఇటు భూగర్భ జలాలు అరిగంటిపోవడం, కొంత సాగునీరు కొరత ఏర్పడడం, ఇటువంటి కారణాలతో ప్రస్తుతం అయితే వరి పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ కూడా చూడవచ్చు. నేల అంతా కూడా నెర్రలు బారిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి చాలా చోట్ల నెలకొంది. రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు కేసీఆర్ వారికి భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నల్గొండ, అదేవిధంగా మహబాద్ ప్రాంతంలో రైతాంగాన్ని పరామర్శించిన కేసీఆర్ ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇటు బోయినపల్లి, అదేవిధంగా ముగ్దుపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులను పరామర్శించబోతున్నారు. వరి సాగు చేసినటువంటి రైతులంతా కూడా ఈసారి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాల్సిన పరిస్థితి నెలకొంది. సాగునీరు అందుతుందని చెప్పి భావించారు. అయితే చాలా చోట్ల కూడా ఇటు వాగులు, వంకలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులో నీరంతా కూడా తగ్గిపోతున్నాయి. ఇటు ఎత్తిపోతలు కూడా నిలిచిపోవడం జరిగింది. వరద కాలువ ప్రస్తుతం అయితే ఆ వరద కాలువలో చుక్క నీరు లేని పరిస్థితి. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదల జరిగితేనే ఈ పంటలను రక్షించుకుంటామని చెప్పి ఇప్పటికే జగిత్యాల జిల్లా పరిధిలోని రైతులంతా కూడా ఆందోళనలు దిగుతున్నటువంటి పరిస్థితి. వరద కాలువకు నీటిని విడుదల చేయాలని చెప్పి చాలా చోట్ల కూడా రైతులంతా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని చాలా చోట్ల రైతుల చివరి ఆయకట్టు ప్రాంత రైతులంతా కూడా సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో వారు కూడా పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడవలసి వస్తుంది. ఇటు మిడ్మానేర్లో కూడా కానీ నీటి నిల్వ క్రమేపీ తగ్గిపోతుంది. సీజన్లో ఆ తాగునీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన నేపథ్యంలో సాగునీరుకు కొంత నీరు అందించడం కష్టంగా మారుతుంది. కాకతీయ కెనాల్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ కావచ్చు, వరద కాలువ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే నీటి వరద కొనసాగలేని పరిస్థితి. అందులో అన్ని కూడా వరద కాలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి నేపథ్యాలు. ఇటు భూగర్భ జలాలు ఇప్పటికే 5 మీటర్లకు పైగా అడుగంటిపోయాయి. ఇంకా కూడా రానున్న వేసవిలో ఇంకా కూడా ఈ పరిస్థితి ఎక్కువ అవుతుందని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఎల్ఎండి, లోయర్ మానేరు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ కూడా క్రమేపీ నీటి నిల్వ తగ్గిపోతున్నాయి. వ్యవసాయానికి నీరు అందించలేని పరిస్థితి నెలకొంటుందని ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇటు అధికారులు కూడా చేతులు ఎత్తేసినట్లుగా దాదాపు కనిపిస్తుంది. ఎందుకంటే మరొక 20 రోజులు అయితే మాత్రం పంటలు చేతికి వచ్చే పరిస్థితి ఉండేది. నీరందలేక ఈ పంటలన్నీ కూడా రైతులంతా కూడా వదిలిపెట్టారు. వేలల్లో పెట్టుబడి పెట్టారు. అయినా కూడా నష్టాలను చవి చూడవలసి వస్తుంది. ఒకసారి చూడవచ్చు, విజువల్స్ కూడా మనం చూడవచ్చు. వరి గొలుసులు వేసింది. మరొక 20 రోజులు మాత్రం నీరు అందిస్తే ఇదంతా కూడా రైతు చేతికి అందే పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ వరి గొలుసులు వేసినటువంటి వరి పంట అంతా కూడా ఎండిపోతుంది. నీరు లేక పంట పొలాలన్నీ కూడా
ఎండిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో రైతులంతా కూడా ఆర్థికంగా నష్టపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూడా రైతులు ఈసారి వరి సాగు పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు, ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి వారంతా కూడా ఆశాభావంతో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వ్యవసాయానికి సాగునీరు అందక రైతులు పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో రైతు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే వరి సాగుతూ పెట్టుబడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటు వరి సాగు చేస్తున్న రైతులు ఈ సీజన్లో మాత్రం ఊహించని రీతిలో కరువు వచ్చి పడింది. చాలా చోట్ల నీరందని పరిస్థితి. చివరి ఆయకట్టు రైతులు మాత్రం ఇంకా కూడా తమ పంట పొలాలపైన ఆశలు పెట్టుకున్నారు. కాలువల ద్వారా నీరు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో పంటలన్నీ కూడా పశువుల మేతలుగా వదిలిపెట్టుతున్న పరిస్థితి. చాలా చోట్ల కూడా కొంతమంది రైతులు తమ ఎండినటువంటి పొలాలను నిప్పు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. చాలా మంది రైతులు ఇంకొంతమంది రైతులు ఇదే ముగ్దుంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని తమ పంటను కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు కేసీఆర్ కొంత భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ దాదాపు అరగంట పాటు రైతులతో సమావేశమవుతారు. రైతులు తమ గోడును కేసీఆర్కు వినవించబోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రైతులకు పరామర్శించి వారికి కొంత ఓదార్చి తమకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.